అంటే గతంలో మనం చూస్తే నాట్యాచార్యులు గానీ, మీలాగా నర్తకిమణులు గానీ, శ్రీనివాస్ కళ్యాణం, భామా కలాపం ఇవే చేసేవారు ఈ అవును. కూచిపూడిలో. బట్ మీరు ఒక్కసారిగా అది చేసేసరికి అంటే నాట్యము, నృత్యం అనేది ఒక కళ, ఒక ఎంటర్‌టైన్‌మెంటు, ఒక శాస్త్రం అనే భావన కాకుండా సమాజానికి ఒక మెసేజ్ పంపించేది. సమాజంలో ఉన్న ఒక తప్పుడు ఆలోచన, అది తప్పుడు ఆలోచన కాదు. ఇది కూడా సంస్కృతికి సంబంధించిందే అన్న ఒక సంకేతాన్ని పంపించేదనేది మీ ద్వారా అది బయటికి ప్రపంచానికి వెళ్ళింది. అవును. దాని విషయంలో మీ కామెంట్ ఏంటి? అంటే అండి అప్పటికండి నా టైంకొచ్చేసరికి వెంపటి సత్యం గారు వాజ్ హ్మ్. వన్ ఆఫ్ ద గ్రేట్ గురూస్ ఆయన ఓకే. కూచిపూడికి. అవును. కూచిపూడికి అంతవరకు ఉన్న ఒక పద్ధతి తప్పించి ఆయన తన స్టైల్‌లోని ఒక గొప్ప ఇంటర్నేషనల్ స్టేటస్ తీసుకొచ్చారు హ్మ్. కూచిపూడికి. మీరన్నట్టుగా ఒక పద్మావతి శ్రీనివాసన్, చండాలిక, రుక్మిణీ కళ్యాణం, హరవిలాసం అద్భుతమైన ప్రదర్శనలు ఆయన చూశాను నేను. హ్మ్. నేను నేర్చుకున్నదే వెంపటి సత్యం గారి బ్యాలెస్ చూసి. ఓకే. నాకు ఒక థాట్ వచ్చింది. అంటే బేసిక్‌గా నా క్యారెక్టర్ ఏంటంటే కొంచెం డిఫరెంట్‌గా ఆలోచిస్తాను. హ్మ్. బేసిక్‌గా మెంటాలిటీ. ఇప్పుడు వెంపటి సత్యం గారు చేసిన చండాలిక నేను చేశానే అనుకోండి. ఓకే. అది మంచి సామాజిక ఇతివృత్తం, మంచి హ్మ్. సోషల్ మెసేజ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిందే. సమాజానికి పనికొచ్చే బ్యాలేనే. కానీ నేను అంత బాగా చేయలేను. హ్మ్. అది జనంలోకి వెళ్ళిపోయి ఒక ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను అదే సబ్జెక్ట్ తీసుకుని మళ్ళీ నేను చేయాల్సిన అవసరము లేదు. అంత గొప్పగా మైమరిపించలేను హ్మ్. జనాన్ని. కాబట్టి ఐ షుడ్ డూ సంథింగ్ డిఫరెంట్. ఓకే. ఏంటి ఆ డిఫరెంట్ అంటే నేను ఆదిశంకరుల జీవిత చరిత్ర, నౌకాచరిత్రం, రాసగోపాలం, శరణం గోవిందం, ద్రౌపది, హ్మ్. హిందుత్వ చాలా బ్యాలేలు చేశాను. ఈ ప్రాసెస్‌లో కామసూత్ర అనేది నాకు ఎంఫిల్ చేసేటప్పుడు నా ఇంగ్లీష్ లిటరేచర్ నా ఓకే. సబ్జెక్ట్. ఆ! సో, దానిలో ఒక పార్ట్ ఆఫ్ థీసిస్ ఇస్ స్పిరిచువాలిటీ అండ్ సెక్షువాలిటీ ఓకే. ఇన్ హ్మ్. ఇండియన్ ఫిలాసఫీ. ఓకే. మన సనాతన ధర్మంలో శృంగారం ద్వారా మోక్షం ప్రాప్తిస్తుంది అనే ఒక సబ్జెక్ట్ తీసుకుని హ్మ్. నేను రాయడం జరిగింది. నా ఎంఫిల్ థీసిస్. ఓకే. ఆ సందర్భంగా కామసూత్ర చదివాను. హ్మ్. అది కూడా ఒక చాలా పుస్తకాలు చదివాను గానీ, ఇప్పుడు మీరన్నట్టుగా అన్నీ బూతు పుస్తకాలే. ఇట్స్ పోర్నోగ్రఫీ. అవును. ఇట్ ఈస్ నాట్ కామసూత్ర. రైట్. మీరన్నట్టుగా ఆ పేరు అది పెట్టి ఆ ఇంకేదేదో పేరు కామసూత్ర అంటే ఒక బ్రాండ్ అన్నమాట. హ్మ్. అశ్లీలానికి ఒక బ్రాండ్ చేసేసారు అవును. కామసూత్ర. హ్మ్. కామసూత్ర అంటే పోర్నోగ్రఫీ అని చేశారు. అవును. కాదు. కామసూత్ర అంటే ఒక అద్భుతమైన శృంగార ఆధ్యాత్మికత అన్నది పుస్తకం చదివిన తర్వాత తెలిసింది. హ్మ్. ముఖ్యంగా నేను దీనికి అవస్థ పడ్డాను చాలా. ఎందుకంటే ఈ పుస్తకాలు దొరికినవన్నీ గూడా నాకేమి పెద్ద ఇట్లాంటివే. అంతే. ఈ అవును. దిక్కుమాలిన పుస్తకాలే దొరికాయి బూత్ తప్పిస్తే సాహిత్యంతో బూతు నిండి